కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఎందుకంటే చాలా మంది ఈ సమాజంలో స్వార్థం పెరిగిపోయింది. ఎంతసేపు ఆ టీవీలకు, ఫోన్లకు, సినిమాలకి అడిక్ట్ అవుతున్నాం. అందరూ, ఒకరిని కాదు, వీళ్ళని చెప్పలేం. హీరోస్ ఎవరంటే ఫేవరెట్ అంటే చెప్తాం, కానీ నిజమైన హీరోలు ఎవరంటే ప్రకృతిని ప్రేమికులు. వాళ్ళే ఈ రోజు నుంచి, ఇంతకు ముందు గతం గతః, కానీ ఇప్పటి నుంచి మన హీరోలు ప్రకృతి. ఎవరు మన అందరి హీరోస్? ప్రకృతి. ఎందుకంటే మనం జీవించి ఉన్నది ప్రకృతిలో. మనం పీల్చే గాలి, తినే తిండి, మనం ధరించే దుస్తువులు, అన్నీ మనం వాడే మెడిసిన్స్ అన్ని ప్రకృతి ఇస్తుంది మనకు. ఏ హీరోలు ఇవ్వట్లే, అవునా? ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇంత హాయిగా ఒక్క చెట్టు కేవలం కదా, ఈ పెద్ద చెట్టు మన స్కూల్లో ఇది మదర్ ట్రీ, అవునా? సో మనందరి బాధ్యత, ఒక్కొక్కరుగా ఒక విధిని నిర్వహిస్తేనే అది ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక్కరే చేయాలంటే ఏది కాదు. ఈ పాఠశాలలో ఇంతకు ముందు మేడం చాలా చెప్పారు, ఎర్త్ క్లబ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇంతకు ముందు వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళు మాత్రమే కాకుండా అన్ని తరగతుల విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా లీడర్ గానే భావించాలి. లీడర్స్ చెప్పినటువంటి సూచనలు మీరందరూ పాటించాలి ఖచ్చితంగా. మనకి చాలా ట్రీస్, 20 మొక్కలు ఉన్నాయి అక్కడ మెడిసిన్ సంబంధించి. అక్కడ ఆ చెట్టు పేరు ఏ విధంగా